మళ్ళీ శుక్రవారానికి నేను వస్తాను. మానసును చూపించాలి, లేకపోతే నా సంగతి తెలుసు తెలుసు. ఆ రోజు ఫంక్షన్లో నిండు గర్భిణీతో తరంగిని మీ పెళ్లిలో పెత్తనం చేస్తుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలవమ్మా. నిజమేరా? బిడ్డను పెంచాలంటే నీకు ఆసరా కావాలి. నువ్వు అంగీకరిస్తే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, నువ్వు చేసుకో. అవును సీతాలు, అన్ని రోజులు మనవి కావు. అంతగా బిడ్డ నీకు అభ్యంతరం అనుకుంటే మంచిగా పెరిగే మార్గం నేను చూస్తాను. అవును సీతాలు, నీకింకా 20 సంవత్సరాలు దాటలేదు. ఇంకా 50 సంవత్సరాల జీవితాన్ని ఎలా గడుపుతావు చెప్పు. అబ్బాయి గారు చెప్పిన మాట కాస్త అర్థం చేసుకోవే. ఏంది మామా, నేను కూడా నీకు భారమయ్యానా చెప్పు? ఇప్పుడే ఈ బిడ్డను తీసుకొని ఏ చెట్టు కింద బతుకుతాను, ఈయన్ని కూడా బతికించుకుంటాను. సీతాలు, మగ మహారాజులు మీకేంటి చెప్తారు? మనవాణ్ణోడంటే దేవుడితో సమానమయ్యా. అమ్మ కడుపు నుండి వచ్చిన ఆడదాని కడుపు పండించిన మగాడంటే మర్చిపోయే మనిషి కాదయ్యా. తోడు కోసం పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను వదిలేసి ఎవడింటికో ఎళ్ళమంటారేంటయ్యా? అదుగో ఆడకూతురు, ఆవిడని అడిగి చెప్పండి ఏమంటారో. అవును మావయ్య గారు, సీతాలు చెప్పిన మాట పచ్చి నిజం. పెళ్ళైన ఆడది భర్త పోయాక బ్రతుకు తెరువు కోసం ఇంకొకరిని కట్టుకున్నా ఆ సంసారం సాగదు, ఆ భార్య ఎవడలేదో. సీతాలు, నా మాట విని నీ బిడ్డకి వాళ్ళ నాన్న పేరు సింహాద్రి అని పెట్టు. ఈ ప్రపంచంలో నీ బిడ్డకి అంతకన్నా గొప్ప పేరు ఇంకేమీ లేదు. మా బాగా చెప్పారమ్మా. అట్టాగేనమ్మా, అట్టాగే పెడతాను. సన సంతోషం అమ్మా. మేడం, మేడం, నమస్కారం అండి. నమస్తే. ఎవరు కావాలమ్మా? వర్కింగ్ విమెన్ కి ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉందని బోర్డు చూసి వచ్చానండి. ఐసి. ఉద్యోగం ఎక్కడా? ఆ, ఉద్యోగం వెతుక్కోవాలండి. ముందు ఉండడానికి ఒక చిన్న రూమ్ ఉన్నా చాలండి. ఐసి. పెళ్ళైందమ్మా? లేదండి. ఏ ఊరమ్మా? పుట్టిన ఊరిని కన్నవాళ్ళకి తెలియకుండా రావాల్సి వచ్చింది. ప్రస్తుతం నేనొక బాటసారినని చెప్పాలి. రామ్మా. 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 కూర్చోమ్మా. పర్వాలేదండి. నీకేం భయలేదు, కూర్చో. లేదండి, ముందు రూమ్ చూపిస్తే. తర్వాత చూద్దులే, ముందు కూర్చో. ఏమ్మా, నీ పేరేంటి? మానస. మానస, మంచి పేరు. నా పేరు సుమలత, ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. నేమ్ ప్లేట్ చూసి మీరే అనుకున్నాను. నువ్వు బాటసారివి. ఒక్క ముక్కతో నీ కథంతా చెప్పేశావు. వివరాలు అడగను, నీకు నీడ కన్నా ఆదుకునే అండ కావాలని అర్థం చేసుకున్నాను. చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పలేనిది మీరు ఒక్క చూపుతో అర్థం చేసుకున్నారు. నడి సముద్రంలో కొట్టుకుపోతున్న నాకు నావ దొరికినంత ఆనందంగా ఉంది. అదేరి పడకమ్మా. పవిత్ర, వస్తున్నా ఆంటీ. ఒక గ్లాస్ లో పాలు తీసుకురామ్మా. అలాగే ఆంటీ. నేను ఒంటరిదాన్ని. లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఇలా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాను అని అనుకుంటున్నావు కదూ? అబ్బే,
అలా ఏం అనుకోలేదండి. నో నో, ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఓ కాలేజీ నిర్వహిస్తున్నానంటే ఎవరైనా అదే అనుకుంటారు. కానీ నాకు పెళ్ళంటే ఓ మగాడికి బానిసగా బతకడం అనిపించింది. సశక్తి మీద ఇంతవరకు ఎదిగాను. ఎవరో భర్త అనే అధికార ముద్రతో నా మీద అజమాయించడం నాకు ఇష్టం ఉండదు. అందుకే బ్రహ్మచారిగా ఉండిపోయాను. నువ్వు గర్వం అనుకున్నా నేను ఏమాత్రం ఫీల్ అవ్వను. అది గర్వం కాదండి, ఆత్మాభిమానం. థ్యాంక్స్, నన్ను అర్థం చేసుకున్నావు. తీసుకోండి. తీసుకోమా పాలు. పర్వాలేదండి, మీరు తీసుకోండి. నీకోసమే తెమ్మన్నమ్మా, చాలా నీరసంగా ఉన్నావు. పాలు తీసుకో. పవిత్ర, ఈవిడ పేరు మానస. ఇక నుంచి మీతో పాటే ఉంటుంది. మానస, ఈ అమ్మాయి పేరు పవిత్ర. కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తుంది. హలో. హాయ్. పవిత్రతో పాటు మరో 3 అమ్మాయిలు నా గెస్ట్ రూమ్ లో ఉంటున్నారు. అద్దె డబ్బుల కోసం వీళ్ళకు రూమ్ ఇవ్వలేదు. నాకు వాళ్లకు నేను తోడుగా ఉంటామని ఇచ్చాను. అంతేకాదండి, మేము తినే తిండి కూడా ఆంటీ ఇంట్లోనే. ఎవరైనా తెచ్చినా చేతిలో పెట్టమంటుంది ఆంటీ. చాలు చాలు, నన్ను మునగ చెట్టెక్కించకు. తిరుపతిలో దేవుడుంటాడని తెలుసు గాని ఇలాంటి దేవత కూడా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. పూర్తిగా మునగ చెట్టెక్కించావు. వద్దు, నాకు అంత హోదా వద్దు. నేను ఒంటరిని, జీవితాంతం ఒంటరినే. వీళ్లకు పెళ్ళయ్యేదాకా వీళ్ళు ఒంటరి వాళ్లే. అప్పటిదాకా నా ఇండ్లు చిన్న మజిలీ, నాకొక తోడు, అంతే. ఆంటీ మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి దారి చూపించింది. తిరుపతిలో ప్రిన్సిపల్ ఉమాదేవి అంటే రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్ట్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక్కరేంటి అందరూ అభిమానిస్తారు ఆంటీని. సర్లే, మానస మనతో ఉండడానికి ఏర్పాటు చేయి. అలాగే ఆంటీ. ఎళ్ళు మనస. అలాగేనండి. రాక్క. షీజ్ రంజని. హలో. హాయ్. షీజ్ మేఘన. నమస్కారం. నమస్తే అమ్మా. షీజ్ లతిక. హాయ్. హాయ్. షీజ్ మానస. ఇక నుంచి మనతోనే ఉంటుంది. సో హ్యాపీ. కూర్చోండి. కూర్చోండి అక్క. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు? ఉద్యోగం వెతుక్కోవాలి. డోంట్ వరీ, ఆంటీ తెలుసుకుంటే మీకు 1 డేలో ఉద్యోగం వస్తుంది. ఎక్కడో ఎందుకే, మన కంపెనీలోనే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. అవును, బాస్తో ఆంటీ ఒక మాట చెప్తే రేపే ఉద్యోగంలో జాయిన్ కావచ్చు. ఇవాళ ఎందుకే, ఓ 4 రోజులు రెస్ట్ తీసుకొని. అదేం లేదు, అవకాశం దొరికితే నేను వెంటనే జాబ్లో జాయిన్ అవుతాను. అఫ్ కోర్స్, కొత్త ప్లేస్ కదా, 4 రోజులు ఈ వాతావరణానికి అలవాటు పడండి. అవును, ఇవాళ ఆఫీస్కి హాలిడేనా? అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఐటీ ఉద్యోగాలుగా సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు షిఫ్ట్. ఆ తర్వాత కొంతసేపు నిద్రపోతాం. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత మళ్ళీ కొంతసేపు నిద్రపోతాం. పక్షరాజ్యం కదా. అవును, కంప్యూటర్లో మీరు ఏం కోర్స్ చేశారు? ఆ, కంప్యూటర్ నాలెడ్జ్ నాకు కొంచెమే ఉంది, పెద్దగా కోర్స్ ఏమీ చేయలేదు. నెవర్ మైండ్, ఫ్రంట్ ఆఫీస్లో పనిచేయొచ్చు. మీ పర్సనాలిటీకి ఆఫీస్ జాబ్ బాగా సూట్ అవుతుంది. ఏదైనా పర్వాలేదు, నాకు ఆధారం కావాలి. అదృష్టం కొద్దీ ఇక్కడ చోటు దొరికింది. ఇక మిమ్మల్ని మీరు మర్చిపోండి, అంతా ఆంటీయే చూసుకుంటుంది. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఆ, అది పర్వాలేదు, మేమంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, కానీ కలిసిమెలిసి అక్క చెల్లెళ్ళ ఉంటున్నాం. ఓకే. ఓకే. ఇక నుంచి ఇక్కడ నేను మానసక్క ఉంటాం. మీరు పక్క గదిలో ఉండండి. ఓకే. సరే. మానస, మీరు వెళ్ళి స్నానం చేసిరండి. అలాగేలే. పెళ్ళైనట్టు లేదు. అవును, ఎక్కడో దెబ్బతిన్నట్టుగా ఉంది కదూ. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే ఉద్యోగం ఎందుకు? ఆంటీ ఒకే ఒక చూపులో మనసుల్ని మనుషుల్ని ఇట్టే కనిపెట్టేస్తుంది. మనతో పాటు ఉంటే డెఫినెట్ గా ఆంటీ మానసిని కూడా మనలాగే ఆదరిస్తుంది. మానస ఎక్కడా? స్నానం చేస్తుంది ఆంటీ. ఆమెను వివరాలన్నీ అడిగి విసిగించకండి. అలాగే ఆంటీ. అనవసర విషయాలు మాట్లాడకండి. ఓకే ఆంటీ. ఓకే ఆంటీ. దట్స్ గుడ్. ఓకే. ఓకే.
కవిత కవిత ఏమిటండి నిద్రపోలేదా? నిద్ర రావటం లేదు. ఎప్పుడూ అబ్బాయి గురించి ఆలోచిస్తే ఎలాగండి? ఇప్పుడు నన్ను కలవర పెడుతోంది. తోటమాలి కోడలు అన్న మాటలే. ఏమిటండి? భర్త చనిపోయి బిడ్డ ఉన్న ఆ పిల్లని మళ్ళీ పెళ్లి చేసుకోమని అర్జున్ ఒత్తిడి తెచ్చాడు. గమనించావా? అవును. ఆ పిల్ల చిన్న కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ పెళ్ళంటే బ్లంట్గా నిరాకరించింది. నిజమేనండి, ఆ కుటుంబాల్లో పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. మన కుటుంబాల్లో అలాంటి పట్టింపులుండవని ఆ అమ్మాయి అంది. గమనించావా? ఇదంతా ఎందుకు చెప్తున్నారండి? ఒకవేళ అర్జున్కి తను చనిపోతానన్న విషయం తెలిస్తే తరంగిణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తాడేమోనని అనుమానంగా ఉంది. అలా అంటాడంటారా? అంటాడు. తరంగిణి జీవితం తన కోసం బలైపోవటం వాడికి ఇష్టం ఉండదు. మళ్ళీ పెళ్లికి ఒత్తిడి చేస్తాడు. ఏమోనండి, మారుతున్న కాలంతో పాటు మారమని చెప్తాడేమో. అదే జరిగితే తరంగిణి బిడ్డను వదిలి వేరే పెళ్లి చేసుకుంటుందా? తరంగిణి ఎన్నటికీ అలా చేయదండి. కానీ చిన్న వయసు, జీవితాంతం అలా ఎండిన మోడులా ఉండగలదా? ఉంటుందండి. తన బిడ్డ కోసం, మన కోసం అలాగే ఉండిపోతుంది. మనతోనే ఉండిపోతుందండి. అలాగే జరగాలి. అలాగే జరుగుతుందండి. మీరు ఆలోచన మాని పడుకోండి. ప్లీజ్ పడుకోండి. రండి. ఇంట్లో ఇంకెవరూ లేరా? అత్తయ్యగారు గుడికి వెళ్లారు. మీరు కూర్చోండి. ఏం కూర్చుంటావులేమ్మా, శుభం అని మా అమ్మాయికి సీమంతం చేస్తున్నామని చెప్పి వెళదామని వచ్చాను. వద్దులేమ్మా, నీకా సీమంతం చేయించుకునే అదృష్టం లేదాయే. బొట్టెక్కడ పెట్టేది? సలహా చెప్పడానికి వచ్చావా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆ? కడుపుతో ఉండగానే కన్న తండ్రిని మింగేశాడు అని అంటావా? అసలు మీకెందుకే మా ఇంటి సంగతి? తండ్రిని కూడా చూడలేని అభాగ్యుడంటావా తరంగిణి బిడ్డని? ఒసేయ్ ఒసేయ్, నీ బోటి వాళ్ళు చాటుగా 1000 మంది 1000 మాటలన్నా పర్వాలేదే అనుకోండి. ఏనుగెళ్తుంటే కుక్కలు మొరుగుతాయంటారు. మీ బ్రతుకులు అంతేనే. చిచ్చి, ఏం మనుషులే మీరు? ఆ? వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి. అదేంటి గురు, అంత భయపడితే పని ఎలా అవుతుంది? భయపడ్డం అంటే ఎంతైనా తరంగిణి మన బాస్ కదరా. బాస్ అయితే ఏంటట? పిల్ల పెటపెటలాడుతోంది. మొగుడు పోయి 6 నెలలయింది. బిడ్డను కూడా కనేసింది. చిన్నగా లైన్లో పెట్టు, అసలే వయసులో ఉంది.
మగతోడు కోసం సలసలా మరిగిపోతోంది. కాస్త ట్రై చేశావంటే ఆ ఆదిత్య ఆస్తంతా నొక్కేయొచ్చు. అంతేనంటావా? అలాంటి మనిషి కాదేమనిపిస్తుందిరా. ఇచ్చోడా, బయటపడేదాకా అంతా ప్రతివతల్లానే కనపడతారా. ఒక్కసారి దారిలో పడిందంటే నువ్వు వద్దన్నా వదలరా. సరేరా, అయితే ఈ రోజే ట్రయల్స్ మొదలెడతా. యు షట్ అప్ స్కౌండ్రల్! నేను ఏం చేస్తానో చూడు. తరంగిణి, తరంగిణి, ఏమన్నా కలగన్నావా? అవునండి, పీడకల కన్నాను. పీడకలలు వస్తే అలాంటివి జీవితంలో జరగవట. చెడేమన్నా ఉంటే కలతోనే ఆ చెడు చెడిపోతుందట. నిజమా అండి? నిజం తరంగిణి, పెద్దలు చెప్పిన మాట ఎప్పుడూ పొల్లిపోదు. ఏంటి తరంగిణి, నా గురించి ఏదైనా పీడకలు వచ్చిందా? లేదండి, లేదు. పిచ్చిదానా, నాకేదైనా దోషం ఉంటే ఇంతటితో పోయిందనమాట. హాయిగా నిద్రపో. ఇంకేం ఆలోచించకుండా పడుకో. పడుకో 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 పడుకో. బాబు గారు, కాఫీ తీసుకోండి. ఏంటాయా, ఏదైనా అడగాలనుకుంటున్నావా? అవును పెద్దబాబు, కవితమ్మని భీమవరంలో తోటల పనులు చూడమని పంపించారు కదా. అవును. ఆ పనుల్లో నిమ్మ తోట నరికించి కొబ్బరి మొక్కలు నాటించమన్నారటగా. అవును, నిమ్మ తోటకి చీడబట్టింది, కాయంతా మంగుగా తయారైంది. అందుకే నరికించి ఆ 5 ఎకరాలు కూడా కొబ్బరి మొక్కలు వేయమన్నాను. చీడబట్టినా సరే ఇప్పుడు నరికించొద్దు పెద్దబాబు. అదేంటాయా, చీడబట్టిన తోట ఎందుకు పనికిరాదు కదా. అంతగా నరికించాలి అంటే తరంగిణి పురుడు పోసుకున్న తర్వాత నరికించండి. ఇంట్లో కోడలు కడుపుతూ ఉన్నప్పుడు చిన్న మొక్క కూడా పేయకూడదయ్యా. నాకు తెలియలేదాయా. వెంటనే కవితకి ఫోన్ చేసి చెప్పాలి. హలో కవిత, చూడండి, ఇప్పుడే కదండి భీమవరం వచ్చాను, అప్పుడే ఫోనా? నీ మీద బెంగతో ఫోన్ చేయలేదు లేవాయ్. నేను చెప్పేది విను. ఆ నిమ్మ తోటని నరికించొద్దు. దాన్నే కాదు, మామిడి తోటలో ఏ చిన్న కొమ్మని కూడా నరికించొద్దు. అదేమిటండి? అదంతే. తరంగిణి ప్రసవించేంత వరకు మనకు సంబంధించిన ఏ మొక్క మాను నరకూడదు. ఆయే చెప్తోంది. నిజమేనండి, నాకు ఆలోచన రాలేదు. ఇంకెందుకు నరికిస్తాను? అలాగే మన పాలేరులందరూ కూడా చెప్పు, వాళ్ళ వంట వార్పులకి కొమ్మలవి కొడతారేమో, ఏమి కొట్టకూడదని చెప్పు. అలాగేనండి. సరే ఉంటా. కవిత, మన పాలేర్లు కొమ్మలు కొట్టవమ్మా అని మనతో చెప్పినా వాళ్ళ వంట వార్పులకి మనకు తెలియకుండా కొమ్మలు కొడుతూనే ఉంటారు. అందుకని ఓ పని చేయి, అక్కడ ఉన్న మన పాలేర్లందరికీ గ్యాస్ కనెక్షన్ ఇప్పించేయి. 25 ఫ్యామిలీలు కాపురం ఉంటున్నారు, వాళ్ళందరికీ గ్యాస్ కనెక్షన్ ఇప్పించమంటారా? 25 ఫ్యామిలీస్ కాదు, 100 ఫ్యామిలీస్ ఉన్నా సరే వెంటనే గ్యాస్ ఇప్పించేయి. అలాగేనండి.
ముందు ఆ పని చూడు. చాలా దూరం ఆలోచించి మంచి పని చేశావు బాబు. మరి తరంగిణికి మంచిది కాదని నువ్వు అన్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలని తీసుకోవాలి కదా. హలో, ఏమండి? ఇప్పుడే కదా మాట్లాడాం, మళ్ళీ ఫోన్ చేసావేంటి? మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేశారు. తరంగిణి ఎలా ఉంది? ఇది మరీ బాగుంది. ఇల్లు వదిలి ఇంకా 12 గంటలు కాలేదు, అప్పుడే తరంగిణి ఎలా ఉంది అంటావేంటి? నీకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం తరంగిణి బాగానే చూసుకుంటున్నాం. సర్లేండి, నేనేమన్నా కాదనన్నా ఏమిటి? అమ్మాయిని ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. అలాగే. అయ్యా, తరంగిణి ఇంకా నిద్ర లేవలేదా? నువ్వు రా చెప్తాను. వద్దలండి. రమ్మంటుంటే అమ్మో, నిన్ను వదిలేస్తే నువ్వు రౌండ్ వేస్తూనే ఉంటావు. పద రా. అరే అర్జున్, ఒక రెక్క పట్టుకున్నా లాక్కొస్తావేంట్రా? అమ్మాయికి రెక్కనే పెడుతుందిరా. నానా, నేనింత సున్నితంగా రెక్క పట్టుకుని వస్తుంటేనే మీరు ఇలా అంటున్నారు. అసలు తరంగిణి చేసిన పనులు వింటే మీరు ఇంకేమంటారో. ఏంటమ్మా, ఏం చేశావు? 9 శనివారాలు 101 సార్లు తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసి మాంగళ్యానికి మంచి జరుగుతుందని సిద్ధాంతి గారు చెప్పారట. మనసా, నీకు ఉద్యోగం ఇచ్చే బాసు ఇక్కడికే వస్తున్నాడట. నీకు జాబు ఖాయమన్నారు. జపాన్ టీం వాళ్ళు థీమ్ పార్క్ ప్రాజెక్ట్ ని బాగా లైక్ చేశారట. రేపు మన థీమ్ ప్రాజెక్ట్ చూస్తామని సీడీ తీసుకురమ్మని చెప్పారు. స్వయంగా సీఎం గారే ఫోన్ చేశారు.